హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది డే టు డే రివ్యూ. ఈ సంవత్సరం వినాయక చవితి సంబరాలు అయితే ప్రతి ఒక్కళ్ళు చాలా ఘనంగా చేద్దామని అయితే ఫిక్స్ అయ్యారు. పోటాపోటీగా చేస్తున్నారు. పక్క లైన్లో వాళ్ళు 10 అడుగులు పెట్టారంట, మనం 12 అడుగులు పెట్టాలి. పక్క లైన్లో వాళ్ళు అన్నదానం పెడుతున్నారంట, మనం 2 కర్రీస్ ఎక్స్ట్రా వేసి అన్నదానం పెట్టాలి. పక్క లైన్ వాళ్ళు 10 రోజులు ఉంచుతున్నారంట, మనం 11 రోజులు ఉంచుతాము. కులానికి ఓ బొమ్మ, పార్టీకి ఓ బొమ్మ, సెలబ్రిటీకి ఓ బొమ్మ, విరాట్ కోహ్లీ బొమ్మ, బాహుబలి బొమ్మ, ఇట్లా దేవుడి కంటే ముఖ్యంగా సెలబ్రిటీనో, కులాన్నో, పార్టీనో ఉద్దేశించుకొని బొమ్మలు పెడుతున్నట్లే ఉంది. బట్ ఓకే, ఈ విషయంలో ఐకమత్యంగానే ఉంటారు అక్కడున్న కొంతమంది. ఈ విషయాన్ని పక్కన పెడదాం. ఈ సంవత్సరం సంబరాల్లో కామన్‌గా వినిపిస్తున్న పదం ఏందంటే అన్నదానాలు. ప్రతి ఒక్కళ్ళు అన్నదానాలు పెడదాం, చందాలు ఎక్స్‌ట్రా కలెక్ట్ చేద్దాము, అన్నదానాలు పెడదాము, ఉన్న దాంట్లోనే అన్నదానాలు పెడదాము అనేసి ప్రతి ఒక్కరు అన్నదానాల మీదే పడ్డారు. మరి ఈ అన్నదానాలు కరెక్టా కాదా అంటే, నేను ఖచ్చితంగా అన్నదానాలు కరెక్ట్ కాదనే చెప్తాను. దయచేసి తిట్టుకోవద్దు. ఫుల్ వీడియో చూడండి. నేను చెప్పింది తప్పు అనిపిస్తే ఖచ్చితంగా వీడియో వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీకు నోటికొచ్చిన మాట తిప్పి వెళ్ళండి. నేను అది యాక్సెప్ట్ చేస్తా. బట్ నన్ను తిట్టండి, ఇంట్లో వాళ్ళని కాదు. బట్ నేను చెప్పిన పాయింట్ కరెక్ట్ అయితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటివి కూడా చెప్పను. నేను చెప్పింది పాటించండి చాలు. అన్నదానం ఎందుకు కరెక్ట్ కాదు అంటున్నానంటే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను వినండి. అన్నదానాలు పెట్టే ముందు మనం ఏం చేస్తాం? చందాలు కలెక్ట్ చేస్తాం. ఎవరి దగ్గర అంటే మన గల్లీలో గాని, మన ఏరియాలో కానీ, మన ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ మన దగ్గర అండ్ ఆ ఏరియాలో ఉన్న చిన్న చిన్న షాప్స్ నుంచి పెద్ద పెద్ద బిజినెస్ వాళ్ళ దగ్గరికెళ్ళేసి చందాలు కలెక్ట్ చేస్తాం. చందాలు కలెక్ట్ చేసి ఆ చందాలు ఎవరైతే ఇచ్చారో వాళ్ళని అన్నదానానికి ఇన్వైట్ చేస్తాం. అండ్ మన ఏరియా వాళ్ళు మొత్తం వెళ్లి తింటారు. అండ్ ఎవరైతే చందాలు డబ్బులిచ్చారో వాళ్ళ పేర్లు మైక్‌లో చాలా ఘనంగా అనౌన్స్ చేస్తామన్నమాట. పలానా వాళ్ళు ఇంత డబ్బులిచ్చారు. వారిని, వారి కుటుంబాన్ని చల్లగా చూడాలనేసి చాలా ఘనంగా అనౌన్స్ చేస్తాం. కానీ ఇక్కడ ఒక పాయింట్ అబ్జర్వ్ చేయండి. సపోజ్ నేనే ఉన్నాను. నేనే రూ. 100 చందా ఇచ్చాను అన్నదానానికి. నా ఇంట్లో నలుగురుంటే నలుగురెళ్లి తింటాం. ముగ్గురుంటే ముగ్గురెళ్లి తింటాం. కనీసం ఒక్కడుంటే ఒక్కడైనా వెళ్లి తింటాను. నేనే చందా ఇచ్చి, నేనే వెళ్లి తింటే అది అన్నదానం ఎలా అవుతుంది? ఒక్కసారి అన్నదానం అనే పదాన్ని క్లియర్‌గా అబ్జర్వ్ చేయండి. అన్నదానం. అన్నాన్ని దానంగా ఇస్తే బాగుండు అని ఎవరు కోరుకుంటారు? ఐ మీన్ నాకు ఈ పూట అన్నం పెడితే బాగుండు అని ఎవరు కోరుకుంటారు అంటే, ఒక్క పూట కూడా తినటానికి లేని వాళ్ళు, కనీసం కడుపు కూడా నింపుకోని వాళ్ళు, తినటానికి డబ్బులు కూడా లేని వాళ్ళు, కూడు గుడ్డ లేని వాళ్ళు, నాకు ఈరోజు ఎవరైనా అన్నం పెడితే బాగుండు, నా కడుపు నింపుకొని నేను బతుకుతాను అనుకునే వాళ్ళైతే అట్లా కోరుకుంటారు. అలాంటి వాళ్ళకి అన్నదానం చేస్తే అది అన్నదానం అవుతుంది. నేనే డబ్బులిచ్చేసి నేనే వెళ్లి తింటే అది అన్నదానం ఎలా అవుతుంది? ఇప్పుడు చందా ఏసిన నాకు ఇంట్లో అన్ని సౌకర్యాలు ఉంటాయి. తినటానికి, తాగడానికి, షెల్టర్‌కి ప్రతి ఒక్కటి ఏ లోటు లేకుండా ఉంటాయి. ఇంట్లో వండుకునే కెపాసిటీ లేకపోయినా రెస్టారెంట్‌కెళ్ళి తింటాను. బయట వెళ్లి బయట బయటకి వెళ్లి తింటాను. ఆర్డర్ పెట్టుకొని తింటాను. కానీ ప్రసాదం, భక్తి అనే పేరుతో నువ్వే చందా ఇచ్చి నువ్వే వెళ్లి తింటావు. దాన్ని దేవుడు కూడా యాక్సెప్ట్ చేయడసలు. ఆయన మాట్లాడలేడు కాబట్టి మనతో మనకర్థం కాదు అంతే. దేవుడు కూడా అది యాక్సెప్ట్ చేయడు. కానీ మనం అది భక్తి, ప్రసాదం అన్నట్లు వెళ్లి తింటాం. నలుగురెళ్లి తింటాం. నలుగురుంటే ఇంట్లో. ఈ విషయం నేను ఓన్లీ అన్నదానం ఎవరైతే ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళకి చెప్పట్లేదండి. వాళ్ళతో కలిపి ఎవరైతే వెళ్లి తింటున్నారో వాళ్ళకి కూడా చెప్తున్నా. మీకు ఇంట్లో అన్ని సౌకర్యాలు ఉంటాయి తినటానికి. మీరు చందా రూ. 100 ఇస్తే వేరే వాళ్ళ కడుపు నిండుతుంది అనేసి ఇవ్వండి. దేవుడు కూడా ఆ విషయంలో మిమ్మల్ని మెచ్చుకుంటాడు, చల్లగా చూస్తాడు. అంతేగాని మీరే చందా ఇచ్చి మీరే వెళ్లి తింటే ఏ దేవుడు కూడా దాన్ని మంచి పని అనుకోరు. అది పుణ్యం అని కూడా అనుకోరు. అంతే. అంటే కండక్ట్ చేసేవాళ్ళు కూడా ఈ అన్నదానాలు ఎవరైతే పెట్టాలనుకుంటారో వీళ్ళు కూడా ఆకలితో ఉన్న వాళ్ళ కడుపు నింపాలి అనే ఉద్దేశంతో పెట్టండి గానీ, చందాలు ఇచ్చిన వాళ్ళ కడుపు నింపాలని కాదు. వాళ్ళకి ఇంట్లో అన్ని సౌకర్యాలు ఉంటాయి. మరి ఎవరికి అన్నదానం పెట్టాలి అంటే, ఖచ్చితంగా ఆ ఊర్లో కానీ, ఆ ప్రాంతంలో కానీ కొన్ని స్లమ్ ఏరియాస్ ఉంటాయి. ఆ ఏరియాస్‌లో కొంతమందికి తినటానికి కూడా ఉండదు. బెగ్గింగ్ స్థితిలో ఉంటారు. బెగ్గింగ్ పరిస్థితిలో ఉంటారు. కొంతమంది తినటానికి ఉన్న పచ్చళ్ళు, కారాలేసుకొని తింటారు. కనీసం వాళ్ళకి ఒక్కసారైనా మంచి తృప్తికరమైన భోజనం పెట్టండి. ఇంకా చెప్పాలి అంటే ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉన్నాయి. అనాథాశ్రమాలున్నాయి. చారిటీలున్నాయి. ట్రస్ట్‌లున్నాయి. ఇట్లాంటి వాళ్ళకివ్వచ్చు. ఆకలితో ఉన్న వాళ్ళకి కడుపు నింపితే అది అన్నదానం అవుతుంది. డబ్బులుండి, ఇంట్లో తినటానికి ఉండి, అన్ని సౌకర్యాలున్న వాళ్ళని మన అన్నదానం అనే పేరుతో, దేవుడు భక్తి అనే పేరుతో వాళ్ళ కడుపు నింపితే అది అన్నదానం అవ్వదు. దేవుడు కూడా ఆ విషయంలో సంతోషపడ్డు. ఒకసారి మీరే ఆలోచించండి. ఇట్లాంటి విషయాలు నేను ఎందుకు చెప్తానంటే, గతంలో కూడా ఇట్లానే ఒక వీడియో చేశాను. ఆ వీడియో కనీసం వ్యూస్ కూడా వెళ్ళలేదు. ఇట్లాంటి విషయాలు ఎందుకు చెప్తానంటే, దీనివల్ల ఒక్కళ్ళన్నా మారతారు. కొంతమంది కడుపైనా నిండుతుంది. అంటే ఇట్లాంటి ప్రాసెస్ వల్ల, ఇట్లాంటి అన్నదానాల వల్ల ఆకలితో ఉన్న వాళ్ళ కడుపు నిండుతుంది అనే ఉద్దేశంతోనే
ఇట్లాంటి వీడియోస్ అయితే చేస్తాను. మీకు ఈరోజు నేను చెప్పిన పాయింట్ కరెక్ట్ అనిపిస్తేనే, మొక్కుబడిగా వద్దు, కరెక్ట్ అనిపిస్తేనే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఖచ్చితంగా షేర్ చేయండి. నెక్స్ట్ టైమ్ అయినా కనీసం కొంతమందికైనా కడుపు నిండుతుంది ఆకలితో ఉన్న వాళ్ళది అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను తప్ప, నాకు లైక్ అవసరం లేదు, మంచి కామెంట్స్ అవసరం లేదు. నేను తప్పు చేస్తే తిట్టండి. నా పాయింట్ కరెక్ట్ కాదు అనిపిస్తే తిట్టండి పర్లేదు. ఆ విషయంలో కామెంట్స్ పెట్టొచ్చు. నాకు పొగుడుతూ కామెంట్స్ కూడా పెట్టొద్దండి. అండ్ నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన పని కూడా లేదు. జస్ట్ ఈ వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి. నెక్స్ట్ టైమ్ కొన్ని ఆకలి కడుపులన్నా నిండుతాయనే ఉద్దేశంతో చేశాను. థాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం.